హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సో ఇప్పుడు ఈ లేటెస్ట్గా ఎల్ఎల్బి కంప్లీట్ అయిన వాళ్ళు ఏంటంటే స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది కదండి. సో మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీలో ఒకలాగా ఉంటుంది, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇంకోలాగా అయితే ఉంటుందండి. సో ఇదైతే మీరు అయితే గమనించుకోండి. తెలుగు రాష్ట్రంలో ఉన్నట్టు మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉండదండి. సో ఇక్కడ కూడా ఏంటంటే ముందుగా బేసిక్ ఏంటంటే ఇక్కడ కూడా అంటే మండే కానీ ట్యూస్డే కానీ, సో మండే ట్యూస్డే కూడా 2 రోజుల్లో కూడా ఏంటంటే ఇక్కడైతే అప్లికేషన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి, ఎన్రోల్మెంట్ అప్లికేషన్. సో ఈ ఎన్రోల్మెంట్ అప్లికేషన్ తీసుకునేటప్పుడు ఏం కావాలంటే టైమింగ్స్ అండి. ముందుగా 2:45 నుంచి 4:45 వరకు అయితే టైమింగ్ అయితే ఉంటుందండి. సో 2:45 నుంచి 4:45 వరకు అయితే టైం అయితే ఉంటుందండి. సో ఈ టైంలోనే మనం అయితే హైకోర్టుకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి, స్టేట్ బార్ కౌన్సిల్లోకి. సో తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఫీజు వివరాలు వచ్చేసరికి జనరల్ కేటగిరీ వారికి అయితే 750 రూపాయలు అండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అయితే 125 రూపాయలు. సో జనరల్ అయితే 750, ఎస్సీ ఎస్టీ అయితే 125 రూపాయలు అండి. సో ఈ ఎన్రోల్మెంట్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు ముందుగా అయితే మన అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో అప్లికేషన్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్లో అయితే పెడతాను, అక్కడ చూసుకోండి. సో ఈ అప్లికేషన్ అనేది ఏంటంటే లీగల్ పేపర్ మీద అయితే తీయాలండి. సో లీగల్ పేపర్ అది గ్రీన్ పేపర్ అయ్యి ఉండాలి. సో దాని మీద తీయాలి. A4 అయితే కాదండి, లీగల్ పేపర్ మీద అయితే తీయాలండి. ఇది కూడా అయితే మీరు గమనించుకోండి. తర్వాత ఇప్పుడు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే అన్ని ఒరిజినల్ సెట్ కావాలి. అదేవిధంగా జిరాక్స్ 2 సెట్స్ అయితే మీరు కంపల్సరీగా అయితే క్యారీ చేయండి. సో ఒరిజినల్స్ వచ్చేసరికి ఏంటంటే మీ 10th క్లాస్, అదేవిధంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, అదేవిధంగా మీ లేటెస్ట్ లా ఉంటుంది కాబట్టి ఈ లాకి సంబంధించి ఏదైనా ప్రొవిజనల్ వస్తుంది కాబట్టి ప్రొవిజనల్తో. సో ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అయితే కంపల్సరీ కావాలండి. సో ఈ జిరాక్స్ మీద ఏంటంటే ఖచ్చితంగా అయితే గెజిటెడ్ సైన్స్ అయితే కంపల్సరీ అయితే చేయించండి, అటెస్టేషన్ అయితే చేయించాలండి. సో ఖచ్చితంగా అయితే ఇవి చేయించండి. అదేవిధంగా ఇందులో డ్రెస్ కోడ్ అండి. ఎన్రోల్మెంట్ డే వచ్చేసరికి ఏంటంటే సేమ్ మీకు వైట్ ప్యాంట్, వైట్ డ్రెస్ అయితే కంపల్సరీ వేయాలండి. బ్లాక్ కోట్ వేయాలి, బ్లాక్ షూస్, బ్లాక్ టై అయితే కంపల్సరీ వేయాలండి. లేడీస్ కూడా ఏంటంటే వైట్ చుడీదారు అండ్ బ్లాక్ కోట్ అయితే వాళ్ళకి కూడా ఇయర్స్ అయితే ఉంటుందండి. సో అదేవిధంగా మీరు ఈ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏంటంటే పేజ్ నెంబర్ 7, పేజ్ నెంబర్ 8 అయితే గుర్తుంచుకోండి. పేజ్ నెంబర్ 7, పేజ్ నెంబర్ 8లో అయితే మీరు అడ్వకేట్తో అయితే సైన్ చేయించాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా పేజ్ నెంబర్ 3లో మీ ఫోటోగ్రాఫ్ అయితే పెడతారు. సో ఫోటోగ్రాఫ్ మీద అయితే మీరు అటెస్టేషన్ గెజిటెడ్ సైన్ ఆర్ అడ్వకేట్తో కానీ సైన్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మీరు ఏంటంటే 3 కానీ 4 కానీ ఫొటోస్ అయితే మీరు అయితే క్యారీ చేయాల్సి అయితే ఉంటుందండి. సో టైం అయితే మీకు చెప్పాను కదండి, 2:45 నుంచి 4:45 ఈ లోపల అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి మన టీజీలో అయితే. సో అదేవిధంగా ఇంకా ఎవరికంటే ఇప్పుడు అఫిడవిట్ ఫార్మ్స్ వచ్చేసరికి ఏంటంటే గ్యాప్ సర్టిఫికేట్ అండి. ముందుగా అంటే మోర్ దెన్ 2 years కనుక గ్యాప్ ఉంటే కనుక, 2 సంవత్సరాల కన్నా ఎక్కువ గ్యాప్ ఉంటే కనుక ఖచ్చితంగా అయితే గ్యాప్ అఫిడవిట్ ఫామ్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మీ మీద ఏమన్నా క్రిమినల్ కేసులు ఏమైనా ఉంటే కనుక అయితే మీకు ఛార్జ్ షీట్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్యారీ చేయాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా ఏంటంటే మీరు ఒక 20 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ అయితే మీరు అక్కడ అఫిడవిట్ అనేది తీసుకోవాలండి. సో అదేవిధంగా మీరు ఏదైనా సర్వీస్లో ఉన్న వాళ్ళైతే, అంటే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకైతే మీరు పర్మిషన్ లెటర్ కావాలి. సో పర్మిషన్ లెటర్ కూడా తెచ్చుకోవాలండి. అదేవిధంగా మీ జాయినింగ్ ఆర్డర్ అవన్నీ కూడా కావాల్సి అయితే ఉంటుందండి. సేమ్ అదేవిధంగా ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఏంటంటే మీ సర్వీస్ రిజిస్టర్ కూడా మీరు క్యారీ చేయండి. అందులో వాళ్ళకి కావాల్సిన మీ డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఇవన్నీ కూడా అయితే కావాల్సి ఉంటుందండి. డాక్యుమెంట్స్ కాపీ కూడా మీరు అయితే దగ్గర అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. అదే చెప్తుందండి, ఈ సర్టిఫికేట్స్ ఏం కావాలంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, మీ డిగ్రీ ఒకటి సో కావాల్సి అయితే ఉంటుంది. మీ ఎల్ఎల్బి కావాల్సి అయితే ఉంటుందండి. అది కాకుండా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఈ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే ఖచ్చితంగా అయితే ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యారీ చేయాల్సి అయితే అవసరం అయితే ఉంటుందండి. 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ అయితే తీసుకోండి. ప్రతి దాని మీద అయితే అటెస్టేషన్ అయితే చేయించండి. సో ఇదేంటి ప్రాసెస్ అయితే. సో మీకు కనుక ఏ విధమైన డౌట్స్ ఉంటే కనుక మీరు అయితే నన్ను కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ అయితే డిస్ప్లే మీద అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.